Good afternoon, one and all. In this session, we are going to learn a priori algorithm in data mining. That is, how to identify the frequent item set generation. So, what is meant by a priori algorithm? So, the finding frequent item sets using candidate generation model, that is an a priori algorithm, which was a seminal algorithm proposed by R. Agarwal and R. Srikanth in 1994 for identifying minimum frequent item sets by using a rule called Boolean association rules. The name of the algorithm is based on the fact that algorithm uses prior knowledge of frequent item sets properties. That is, a perfect example చెప్పాలంటే a priori algorithm కి DMART is a perfect example. సో ఏ ఐటమ్స్ అయితే ఎక్కువగా బై చేస్తారు, ఏ ఐటమ్స్ తక్కువగా బై చేస్తున్నారు అని ఒక ప్రపోజల్ తీసుకురావటం. వన్స్ ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్, మినిమం ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్, మాక్సిమం ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ ఐడెంటిఫై చేసిన తర్వాత వీఆర్ గోయింగ్ టు కంబైన్ మినిమం విత్ మాక్సిమం. So a priori employs an iterative approach known as level-wise search, where k item sets are used to explore k plus 1 item sets. So k item sets along with k plus 1 item sets. Now, first of all, the set of frequent 1 item sets is found by scanning the database to accumulate the count of each item and collecting those items that satisfy the minimum support. ఏ ఐటమ్స్ అయితే ఫస్ట్ ఎక్కువగా బై చేస్తున్నారో దాన్ని ఒక టేబుల్ కింద కన్స్ట్రక్ట్ చేసుకుంటాం. దాన్ని ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ టేబుల్ అంటాం. దాన్ని మనం క్యాండిడేట్ టేబుల్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. నెక్స్ట్ దానిలో నేను మీకు డయాగ్రామ్ చూపిస్తాను. నెక్స్ట్ స్లైడ్స్ లో ద రిజల్టింగ్ సెట్ ఈస్ డినోటెడ్ బై L1 and next L1 is used to find L2, that is a set of frequent 2 item sets which is used to find L3 and so on. A two-step process of a priori algorithm consists of join and prune operation. So join operation, prune operation రెండు పెర్ఫామ్ చేస్తాం a priori algorithm లో. ఏంటో చూద్దాం. Let us consider the following data sets. ఒక DMART లో ఈ విధమైన ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు ఈ ఐటమ్స్ ని బై చేసి తీసుకున్నారు. లెట్ మీ I1, I2 అండ్ I5, I2, I4, I2, I3, I1, I2, I4 అండ్ సో ఆన్. ఐటమ్స్ ని ఈ విధంగా గ్రూప్ చేసి ఎక్కువగా బై చేస్తున్నారు అని ఒక ట్రాన్సాక్షన్ కనుక నేను డేటా సెట్ కనుక ఇస్తే, దెన్ దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్యాండిడేట్ సెట్ ఆల్సో. సో ఫస్ట్ చూడండి, ఇన్ ద ఫస్ట్ ఇటరేషన్ ద algorithm each item is a member of set of candidate 1 item set C1. The algorithm simply scans all the transactions in order to count the number of occurrences. సో మొత్తం ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని స్కాన్ చేసి నెంబర్ ఆఫ్ అకరెన్స్ ఎంతో తీసుకుంటాం. దెన్ అక్కడి నుంచి మనం ఏం చేస్తాము అంటే మినిమం సపోర్ట్ ని పెట్టుకోవాలి, లైక్ ద థ్రెషోల్డ్ వాల్యూ. హియర్ ద మినిమం సపోర్ట్ వాల్యూ ఇస్ 2. సో మినిమం సపోర్ట్ 2 ని బేస్ చేసుకుని L1 ని C1 అంటే ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్ టేబుల్ ని క్యాండిడేట్ టేబుల్ రెండింటిని కన్స్ట్రక్ట్ చేస్తాం. అండ్ అలాగే L1 వచ్చిన తర్వాత L2 తర్వాత L3 అండ్ సో ఆన్. సో అలా మొత్తం అన్ని ట్రాన్సాక్షన్స్ మనం స్కాన్ చేస్తాం. ఎగ్జాంపుల్ చూడండి, పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఆగండి. ద సెట్ ఆఫ్ ఫ్రీక్వెంట్ 2 item set L2 is determined consisting of candidate 2 item sets and which are having a minimum support. Similarly for L3, based upon the a priori property, all the subsets of frequent item set must also be frequent. So we can determine that our 4 latter candidates cannot possible by using frequent. So the transactions in D are scanned in order to determine the L3 consisting of those candidate 3 item sets in C3. So L1, C1, L2, C2 and L3, C3. Like that, frequent item sets, candidate item sets, 2 types of tables ని మనం జనరేట్ చేస్తాం. ఓ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు పైన తీసుకున్న ఎగ్జాంపుల్ కే ఏదైతే మనం ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నామో దీనిలో I1 ఎన్నిసార్లు రిపీట్ అయిందో రాసుకోవాలి, I2 ఎన్నిసార్లు రిపీట్ అయిందో రాసుకోవాలి, I3 ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో రాయాలి, I4 ఎన్ని టైమ్స్, I5 ఎన్ని టైమ్స్. దాన్ని బేస్ చేసుకుని ఫస్ట్ టేబుల్ మనం కన్స్ట్రక్ట్ చేస్తాం. దాన్ని మనం సపోర్ట్ కౌంట్ అంటాం. సో I1 ఇచ్చిన ట్రాన్సాక్షన్స్ లో 6 టైమ్స్, I2 ఏమో 7 టైమ్స్, I3 6 టైమ్స్, I4 2 టైమ్స్ అండ్ I5 2 టైమ్స్ రిపీట్ అయింది. సో దీన్ని బేస్ చేసుకొని సపోర్ట్ కౌంట్ 2 కాబట్టి అన్ని 2 కన్నా ఎక్కువే ఉన్నాయి కాబట్టి L1 టేబుల్ లో యాజ్ టీజ్ గా రాసేస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే గ్రూపింగ్ ఆఫ్ ఐటమ్స్ అంటే I1 I2, I1 I3, I1 I4, I1 I5, I2 I3, I2 I4, I2 I5, I3 I4, I3 I5 అండ్ I4 I5 అంటే 2 ఐటమ్స్ ని క్లబ్ చేసుకుంటాం. ప్రూన్ జాయిన్ ఆపరేషన్ అంటాం. జాయిన్ చేసాక మళ్ళీ ప్రూన్ ఆపరేషన్ చేస్తాం. సో ఇలా నేను ఐటమ్స్ ని కంబైన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇచ్చిన ఒరిజినల్ ట్రాన్సాక్షన్ లో I1 అండ్ I2 కంబైన్ గా ఎన్నిసార్లు రిపీట్ అయిందో రాసుకోవాలి, I1 అండ్ I3 కంబైన్ గా ఎన్నిసార్లు రిపీట్ అయిందో రాయాలి. అలా మొత్తం టేబుల్ క్యాండిడేట్ టేబుల్ రాసిన తర్వాత దీని నుంచి ఇప్పుడు ఫ్రీక్వెన్సీ టేబుల్ జనరేట్ చేస్తాం. ఇందులో మనం మినిమం సపోర్ట్ కౌంట్ 2 తీసుకున్నాం కాబట్టి 2 కన్నా తక్కువ ఉన్నవన్నీ ఎలిమినేట్ చేసి టేబుల్ కన్స్ట్రక్ట్ చేస్తాం. ఇప్పుడు మళ్ళీ 3 ఐటమ్స్ ని క్లబ్ చేస్తాం. అలా 3 ఐటమ్స్ ని క్లబ్ చేసినప్పుడు 2 కన్నా తక్కువ ఉన్నవన్నీ ఎలిమినేట్ చేసేసి రిమైనింగ్ వాటిని రాస్తాం. సో ఇచ్చిన ట్రాన్సాక్షన్ బేస్ చేసుకుని I1 I2 I3 అండ్ I1 I2 I5 ని ఎక్కువగా బై చేస్తున్నట్టు అనమాట a priori algorithm. లైక్ వైజ్ ఇక్కడ ఇంకో శాంపుల్ ఎగ్జాంపుల్ చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను తీసుకున్న ట్రాన్సాక్షన్స్ మొత్తం 6 టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. దానిలో ఐటమ్స్ వచ్చేసి హాట్ డాగ్స్ కానీ, బన్స్ కానీ, కెచప్, హాట్ డాగ్స్, బన్స్ ఎక్కువగా, లేదా హాట్ డాగ్స్, కోక్ చిప్స్ ఎక్స్ట్రా,
చిప్స్ కోక్ అలాగే చిప్స్ అండ్ కెచప్ ఎక్సెట్రా అలా ట్రాన్సాక్షన్స్ బై చేస్తున్నారు. ఇప్పుడు దీని నుంచి మనం ఎప్రేరీ అల్గారిథం కన్స్ట్రక్ట్ చేద్దాం. సో ఫస్ట్ సపోర్ట్ కోడ్ నేను కనుక 2 తీసుకుంటే హాట్ డాగ్స్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, బన్స్ ఎన్నిసార్లు రిపీట్ అయింది, కెచప్ కోక్ చిప్స్ ఎన్నిసార్లు రిపీట్ అయిందో రాసుకున్నా. సో సపోర్ట్ కోడ్ 2 కన్నా ఎక్కువ కాబట్టి 2 కన్నా తక్కువ ఏవి లేవు కాబట్టి యాస్టీస్ గా టేబుల్ రాశాను. దీని నుంచి ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేస్తాను, 2 ఐటమ్స్ ని క్లబ్ చేసుకుంటాను, హాట్ డాగ్స్, బన్స్, హాట్ డాగ్స్, కెచప్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇక్కడ మీరు రెడ్ కలర్ లో కనుక మీరు చూస్తే ఇవన్నీ కూడా 2 కన్నా తక్కువ ఉన్నాయి, వీటిని మనం ఎలిమినేట్ చేసేస్తాం. 3 ఐటమ్స్ ని క్లబ్ చేసుకుంటాం. 3 ఐటమ్స్ ని క్లబ్ చేసుకున్నప్పుడు టోటల్ ట్రాన్సాక్షన్ లో హాట్ డాగ్స్ ని, కోక్స్ ని, చిప్స్ ని ఎక్కువగా బై చేస్తున్నారు జనాలు. సో ఇది ఫైండింగ్ ద ఫ్రీక్వెంట్ ఐటమ్ సెట్స్ అంటే రూల్ యూజింగ్ ఎప్రేరీ అల్గారిథం. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. థర్డ్ ఎగ్జాంపుల్ కూడా చూడండి. ఇక్కడ ఏసీడి, బీసీఈ, ఏబిసిఈ అండ్ బిఈ అని చెప్పి ఐటమ్స్ తీసుకున్నాను. ఫస్ట్ ఐటమ్ సెట్ జాయిన్ ఆపరేషన్, మళ్ళీ ప్రూన్ ఆపరేషన్, 2 ఐటమ్స్ ని క్లబ్ చేస్తాం, మళ్ళీ 3 ఐటమ్స్ ని క్లబ్ చేస్తాం. సో ఫైనల్లీ మనకి ఏమొస్తుందంటే ఏ ఐటమ్స్ జనాలు ఎక్కువగా బై చేస్తున్నారు, దట్ ఈస్ ఫ్రీక్వెంట్ మినిమం ఐటమ్ సెట్స్ మనం ఐడెంటిఫై చేయాలి అంటే అప్రేరీ అల్గారిథం 2 types ఆఫ్ ప్రాపర్టీస్ ని యూజ్ చేస్తుంది, జాయిన్ అండ్ ప్రూన్ ఆపరేషన్. సో ఇన్ దిస్ వే we can construct the Apréry algorithm to find the minimum frequent item sets. Thank you.